మీకు ఇష్టం కంటెస్టెంట్ ఎవరు? నవీల్ బ్రో. నబీల్ ఎందుకు? తన గ్రీన్ ఫస్ట్ నుంచి ఇండివిజువల్గా హౌస్ కోసం ఆడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే హౌస్ కోసం చాలా మ్యాక్సిమం ట్రై చేస్తాడు. హౌస్ కోసం ఆడతాడు. ప్లస్ ఏదన్నా ఇప్పుడు మొన్న ఒకసారి కుకింగ్కి వాళ్ళకి వెజిటేబుల్స్ దానికి ఫ్రూట్స్ అవి లేవు. అది లేనప్పుడు నవీల్ ఏం చెప్పాడు, సార్ నాకు అవసరం ఏమవుతుంది, నీకోసం అడుక్కోమని నాగార్జున అడిగితే నాకేం వద్దు, నా వాళ్ళందరి కోసం కావాలని చెప్పి అడుగుతాడు. గ్రాంటెడ్ చేస్తాడు బిగ్ బాస్. అదొక విషయంలో అందరి కోసం సాక్రిఫైస్ చేస్తారు. అది నవీల్ దగ్గర మెచ్చుకునే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మీ వాళ్ళ నాన్న వచ్చి ఆమెకి చెప్పాడు బయట నెగిటివ్గా ఉంది బ్యాడ్గా ఆడుతున్నావు, కొంచెం ఇంప్రూవ్ చేసుకునే గేమ్ ఆయన కూడా చెప్పాల్సింది చెప్పాడు. ఇంక ఇప్పుడైతే ఈ వీక్లో తను కొంచెం నేర్చుకుని గేమ్ నీట్గా ఆడితే పర్వాలేదు. తను కూడా టాప్ 4లో టాప్ 5లో ఉండొచ్చు నాకు తెలిసి, ఇంప్రూవ్ చేసుకుంటే గేమ్. అది విష్ణువీరే వేస్ట్ బ్రో. తను పృథ్వీతో తిరుగుతుంది. పృథ్వీ అసలు దేకట్లేదు. పృథ్వీ ఏంటంటే వెనకాల తను ఏం చేస్తుంది, పృథ్వీ వెనకాల తిరిగి పృథ్వీ గేమ్ చెడగొడదామని చూస్తుంది. అది దాని పేరు ఏం పేరు విష్ణుప్రియ. పృథ్వీ తనకని చాలా చిన్నోడు అన్న, చిన్నోడు పృథ్వీ. ఆడు కూడా గేమ్ ఆడటం అంటే తనకి ఇప్పుడు తన గేమ్ చేయకూడదు, తనకు ఆప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు తను ఆడిపోయి తను ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. అలాంటి స్ట్రాటజీ ఉండొచ్చు బ్రో. ఏదన్నా ఉండొచ్చు దాన్ని. ఓట్లు మనం ఎక్స్పెక్ట్ చేయి. ఇప్పుడు ఓట్లు అంటే మనకు ఇప్పుడు ఈ వీక్ మొత్తం ఓట్లు వేసారు బ్రో అందరికి, పేరు ప్రతి ఒక్కరికి వేసారు. ఆ ఓట్లు మనకు తెలుస్తుంది, ఎవరికి ఎన్ని వేసి వీళ్ళకి ఎన్ని వేసారో తెలిసింది కదా మనకి. మ్యాక్సిమం అర్థం కాని ఏంది బిగ్ బాస్. ఇప్పుడు నాగార్జున సరే మీకు ఇన్ని ఓట్లు పడి ఇన్ని ఓట్లు తనకి ఏమన్నా ఆడిస్తున్నవారు కావాలని దానికి ఇట్లా కండిషన్ నువ్వు ఉండాలని చెప్పి ఎవరు ఆడిస్తున్నా తెలియదు మనకి. నాకు తెలిసి ఓట్లు చూపిస్తే తెలిసింది దీనికి ఇన్ని వచ్చింది, తన నవీల్కి ఇన్ని వచ్చినాయి, నిఖిల్కి ఇన్ని వచ్చినాయి, పృథ్వీకి ఇన్ని వచ్చినాయి తెలిస్తే, టేస్ట్ ఇన్ని వచ్చినాయి తెలిస్తే ఎవరిలో వీళ్ళు ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలిసింది కదా. ఓట్లు తక్కువ ఎవరికి పడితే అది ఆప్షన్ ఒకటి పెడితే బాగుండు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో వరస్ట్ గేమ్ అని నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు తెలిసి మ్యాక్సిమం రోహిణి బ్రో. తను ఒకడు, టేస్ట్ తేజ. టేస్ట్ తేజ వాళ్ళిద్దరే. నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు బ్రో. మ్యాక్సిమం తన ఎఫర్ట్ 99% పెడతాడు. మ్యాక్సిమం నన్ను అడిగి టాప్ 2లో కన్ఫర్మ్ ఉంటాడు నాకు తెలిసి. నిఖిల్ మంచి ప్లేయర్. జిమ్ బాడీలో అయినా దేంట్లో అయినా ఏదైనా లాక్కోరావాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మంచి గేమ్ అని నిఖిల్.